కొండగట్టు దీక్షా విరమణ మండపం ఈ సత్రం భూమి పూజకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల సీనియర్ సిటిజన్ల మరియు రాజకీయ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి శ్రీ అగ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారం. ప్రతి వస్తా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్ గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్న మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పరీక్షలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశం ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకున్నా మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007 సో నిద్రం మాకు గ్రూప్ ఉండేది, వాళ్ళు చాలా మంది కలుస్తూ ఉండేవారు. సరే ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ గా తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి అనుకుంటే ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాల్లో కోరుకున్నాం. సో సత్యం గారిని అరెస్ట్ చేస్తే నాతో పాటు అంతా కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చింది. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకు చెప్పగలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గం మరింత ఆనందంగా. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ అందరూ వచ్చి కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలి ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు నాకు ఇక్కడ దీక్షా విరమణకి శాస్త్రం మనకు ఏదైనా చౌట్రీ ఏదైనా కావాలి, ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, అందరూ కలిసి పనిచేయటం, ఇంతమంది కలిసి ఆశీస్సులు ఏ విధంగా రుణం తీర్చుకోవడం అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని చూస్తాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ వీరగా పావన్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి గట్టిగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు కట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మణ్ గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి, పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత.
ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్య, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ గోదావరి విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద హరి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలియజేసిన విషయం మీకు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి శక్తి కాదు, ఒక ప్రాంతపు శక్తి కాదు, అది విశ్వంతర్యాలు, యూనివర్సల్ కాదు. అలాంటి స్వామి వారికి సేవ చేసుకునే భాగంగా నాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అబ్బూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, దగ్గర కోరుకుంటే బాగుంటుంది అనుకుంటే, నేను ఇది రామసేవ, అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటే నేను అందరితో డబ్బులు ఒక్కటే ప్రధానం కాదు. నేను అందరూ సమష్టిగా బజరంగ బలి భక్తులు, రామభక్తులు కోరుకుంటే జరగండి, రామకార్యానికి అడ్డం లేదు. అలాంటి రామకార్యం ముందు తీసుకున్న బజరంగ బలి హనుమాన్ జీకి అసలు ఏది అవుతుంది. అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి ఎలాంటిదంటే కొండగట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ. అందుకే దానికి నా వంతు మళ్ళీ ఎలాగో చేస్తాను భవిష్యత్తులో ఎంతో ఒక బడ్జెట్ ఇస్తే, దాంతోపాటు నా కనసేవ చేయాలని కోరుకుంటాను. మీరు రోడ్డు గిరి ప్రదక్షిణ, మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కనసేవ కూడా చేస్తాను. మేమందరం వచ్చి ఇక్కడ వేదికలో మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు కానీ, మంత్రి వర్యులు, ఎమ్మెల్యే, మన గౌరవ ఎమ్మెల్యేస్ అందరూ కూడా మేమందరం మనస్ఫూర్తిగా దీనికి కనసేవ చేస్తాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా తెలంగాణ ఆడబిడ్డల అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి, అలాగే మీడియా అధిపతులకి, మిత్రులకి, టీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ, సకల ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులు నేరుగా తిరుమలకు వెళ్లి వెంకటేశ్వరాన్ని దర్శించుకోవడం చాలా ఆనవాయితీగా వస్తుంది. సో దానికి ఆ రోజున అర్చక స్వాములు అందరూ అడిగారు. సో హనుమాన్ జయంతి సందర్భంలో దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. ఎవరైనా భక్తులు ఇక్కడ రాత్రులు బస్ చేయాలంటే సత్ర సౌకర్యాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ సహకారంతో ఈ 96 గదుల సత్రాన్ని కూడా ఈ రోజున శ్రీకారం చుట్టూ కొండగట్టు లాంటి క్షేత్రాలు లాంటి అభివృద్ధి కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ఈ కొత్త ఏడాది ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా, ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జయ బజరంగబలి, జయ హనుమాన్, జయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలయ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించి కొండగట్టు క్షేత్ర రాజ్యాన్ని శోభాయమానం చేయడానికి వారు కంకణం కట్టుకున్నట్టుగానే మా అందరికీ ఒక భరోసాను ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి